హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారం జస్ట్ 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. మరి ఎలాగో చూపిస్తాను. దీనికోసం ముందుగా చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఒక 2 ఫుల్ ఎల్లిగడ్డలను తీసుకోండి. ఇవి పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదు, కానీ ఇలా పొట్టుతోనే మిక్సీ గిన్నెలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్లా అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక 50 గ్రాముల కారం యాడ్ చేయండి. అలాగే మనం కారం ఎంతైతే తీసుకుంటామో అందులో సగం రాళ్ళుప్పు తీసుకోండి. ఈ ఉప్పు కారం కొంచెం కలిసేంత వరకు ఒక 2-3 పల్స్ ఇచ్చి తీసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మిరియాలు. నిజానికి ఈ కారం పొడిలో ఈ మిరియాలు యాడ్ చేయడం వలన టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఈ మిరియాలు మాత్రం యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేశాక ఒక 2-3 సార్లు పలిసిచ్చి తీసుకున్నామంటే ఇవన్నీ కారం పొడిలో చక్కగా కలిసిపోతాయి. అయితే ఇలా చేసిన ఈ కారం పొడిని మనం డైరెక్ట్గా అన్నంలోకి కానీ దోశ ఇడ్లీలోకి కానీ తినొచ్చు. కాకపోతే ఈ ఎండు కారంతో చేసాం కాబట్టి కొంచెం స్పైస్గా ఉంటుంది. ఆ స్పైస్ తగ్గడానికి నేను ఇక్కడ పోపు చేసి తీసుకుంటున్నాను. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి కొంచెం ఫ్రై చేశాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేయండి. మీరు స్టవ్ ఆన్ చేసి ఈ కరివేపాకు వేశారంటే కరివేపాకు కొంచెం మాడిపోయినట్లుగా అవుతుంది, కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు యాడ్ చేస్తే ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కారం పొడిని మొత్తం యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఈ ఆయిల్లో ఈ కారం పొడి చక్కగా కలిసేంత వరకు కలపండి. అంతే, జస్ట్ 5 నిమిషాలలోనే మనకి టేస్టీ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని తిన్నామంటే మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా కొంచెం చల్లుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేను ఇంట్లో అప్పుడప్పుడు త్వరగా చేయాలనుకుంటే వెల్లుల్లి కారం ఇదే ప్రాసెస్లో చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇది టేస్ట్ బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మరి మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.